హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు ఒక బటర్ఫ్లై గురించి మీకు చూపించబోతున్నాను. ఆ బటర్ఫ్లై సైకిల్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది, దాని గుడ్లు, అలాగే లార్వా పొజిషన్లు, అలాగే దాని తర్వాత ప్యూపా పొజిషన్లు, దాని తర్వాత బటర్ఫ్లై అనేది ఎలా తయారైద్ది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నేను షూట్ చేయడానికి నాకు చాలా రోజులు అయితే టైం పట్టిందనమాట. ఎందుకంటే మొత్తం ఒకే రోజు జరగదు కాబట్టి ఆ రోజు అప్పుడప్పుడు ఏదైతే నాకు కనబడిందో అది వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, వీడియో అయితే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను మా ఇంట్లో ఉన్న చెట్టుకి నేను గమనించాను. ఈ ఆకులు చూడండి, ఆకులు మొత్తము ఏదో కట్ అయిపోయినట్టు, ఈ ఏదో పురుగు తినేసినట్టు అనిపించింది. తర్వాత అయితే నేను గమనించాను, ఇక్కడ చూస్తే కనుక ఏదో పురుగులు ఏదో పట్టినాయని అనుకున్నాను. తర్వాత చూడండి, ఇక్కడ ఈ సర్కిల్లో మీకు కనబడుతుందా, అదే బటర్ఫ్లై గుడ్లు అనమాట. దాంట్లోంచి లార్వా వస్తుంది అనమాట. అంటే నేను చిన్నది చూపించలేదు, ఇది చూడండి ఎంత పెద్దది ఉందో. చూడండి, ఈ విధంగా లార్వా ఉంటుంది అనమాట. చూడండి, ఈ లార్వా అనేది తన చుట్టుపక్కల ఉన్న ఆకుల్ని తినేసింది అనమాట. నేను చూసి ఎన్ని రోజులకి ఈ విధంగా వస్తుందో చూద్దామని చెప్పి ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. చూడండి, కనబడిందా అది. దాని తర్వాత ఈ విధంగా ప్యూపా దశలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది చూడండి, ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది. చూడండి, ఎల్లో కలర్లో మీకు ఇక్కడ మార్క్ చేసి చూపిస్తాను. చూడండి, ఇదైతే ప్రజెంట్ చాలా చిన్న బటర్ఫ్లై అనమాట. ఇది ఆ తర్వాత బటర్ఫ్లై ప్యూపా నుంచి వచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే అది మిగిలిపోతుంది అనమాట. చూడండి, ఇది ఇంకోటి ఇలాగే బయటికి వెళ్ళిపోయింది బటర్ఫ్లై. ఇదైతే బటర్ఫ్లై రేపు అయితే తయారయ్యి రేపు బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ లోపే ప్యూపాకి ఒక పెద్ద సమస్య వచ్చి పడిందనమాట. చూడండి, ఇక్కడ చీమలు అయితే దీనికి వచ్చేసినాయి అనమాట. ఈ కుండీ పైన చూడండి ఎలా వెళ్తున్నాయో చీమలు. ఇదైతే ప్యూపా దగ్గరికి వెళ్ళినాయి అనమాట. చూడండి ఎలా వెళ్తుందో కుండీలో నుంచి చీమలు. చూడండి, ఇదైతే రేపు అయితే బటర్ఫ్లై వచ్చేది. కరెక్ట్ టైంకి చీమలు అయితే వాటిని చంపేసింది అనమాట. ఇంకోటి అయితే ఉంది, నెక్స్ట్ అయితే రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది అనమాట. చూడండి, నైట్ టైం అయితే మరొకసారి నేను చెక్ చేశాను, బాగా అంతా చూసుకున్నాను, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది అనమాట, ఇంకోటి కూడా ఉంది. చూడండి, ఆ బటర్ఫ్లైని కాపాడడానికి అయితే ఇక్కడ నేను లక్ష్మణ్ రేఖ అయితే గీశాను, చీమలు రాకుండా. నెక్స్ట్ డే చూడండి, పొద్దున్నే నేను నిద్రలేసేసరికి చూడండి ఆ పీపాలోంచి బటర్ఫ్లై అయితే బయటకు వచ్చేసింది. ఈరోజు క్లైమేట్ కూడా చాలా చల్లగా అయితే ఉంది. చూడండి, దాని రెక్కలు అయితే ఇంకా పూర్తిగా అయితే విచ్చుకోలేదన్నమాట. అవి చూడండి ఇంకా ఫోల్డింగ్స్ అయితే ఉన్నాయి. నేను మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత వచ్చి చూస్తే దాని రెక్కలు అయితే టోటల్గా ఫోల్డింగ్స్ అనేది ఏమీ లేకుండా నీట్గా అయితే ఉందన్నమాట. కాకపోతే ఇది ఒక 2-3 అవర్స్ ఇలాగే ఉందన్నమాట. నేను జస్ట్ ఒకసారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూశాను అనమాట, ఎలా ఉంది ఏంటనేది. ఆ టైంలో అది నా చేతిపైకి కూడా వచ్చింది. అది మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను. చూడండి, లోపల వింగ్స్లో అయితే చూడండి బ్లాక్ డాట్స్ అయితే ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ మన బటర్ఫ్లై. చూడండి, ఇప్పుడు నేను దాన్ని పట్టుకోలేదు, కాకపోతే చూడండి అది ఎలా నా చేతిపైకి వచ్చేసింది. అది ఫ్లై చేద్దామని లోపు అది కింద పడిపోయింది. చూడండి అది ఎలా నడుస్తుందో. అది మెల్లగా ఇక్కడ పక్కనే ఒక కుండీ ఉంటే దానిపైన అది ఎక్కి కూర్చుంది అనమాట. చూడండి, నుంచుంది. ఈ లోపు ఒకసారి చూడండి, మా బర్డ్స్ చూడండి చల్లగా ఉండేసరికి బాగా గోల అయితే చేస్తున్నాయి అనమాట. వాటికైతే చాలా సంతోషంగా ఉంది. మా కుక్కీస్ చూడండి, నేను దగ్గరికి వస్తే ఎలా డ్యాన్స్ చేస్తుందో. చూడండి, నా దగ్గరికి రావాలని అది ఎలా వచ్చిందో చూడండి. అది వెళ్తూ ఉంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. చూడండి అది ఎన్ని డ్యాన్సులు చేస్తూ ఉంటుందో చూడండి ఒకసారి.
ఇప్పుడైతే బటర్ఫ్లై ఫ్లయింగ్కి సమయం అయిందనమాట. చూడండి ఇది వచ్చేసి ఇక్కడ వాలిందనమాట మళ్ళీ చెట్టు పైన. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతుంది చూడండి. నేను చూసేసరికి మా జామకాయ చెట్టు పైన కూర్చుంది చూడండి, ఆ సర్కిల్లో ఉంది. ఇదండి దాన్ని డే 1 నుంచి దాన్ని గమనిస్తా, దాన్ని కాపాడి ఈ విధంగా ఆ బటర్ఫ్లై అయితే హ్యాపీగా అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అనమాట. చూడండి మన చుట్టూ మన నేచర్లో ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయో చూడండి. తిరిగి రేపు వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు బాయ్.